నిర్మల్ జిల్లా భయంసాలో గోశాల భూమిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సమాచారం అందుకున్న గోశాల కమిటీ సభ్యులు హిందూ వాహిని కార్యకర్తలు ఘటనాస్థలికి జరిగిన తవ్వకాలు అడ్డుకున్నారు. గోశాలకు కేటాయించిన భూమిలో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని పలుమార్లు అధికారులు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అక్రమ మొరం తవ్వకాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇది మా సొంత ల్యాండ్, ఎవరి ల్యాండ్ కాదు. ఇది ప్రసిద్ధ గోశాల ల్యాండ్. ఏదో వాళ్ళు పూర్వం దారాబ్జీ వాళ్ళు దాదాపు 360 ఎకరాలు గోశాల పేరు మీద డొనేట్ చేయడం జరిగింది. దాదాపు తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి పూర్వకాలం అందరి కులాల, హిందువుల అన్ని కులాల ఆధ్వర్యంలో గోశాల నిర్వహించబడుతుంది. దానిలో అందరు వివిధ కులాల వాళ్ళు ఇప్పటివరకు సంరక్షిస్తున్నారు ల్యాండ్ని కానీ, గోశాలని కానీ, గోవుల్ని కానీ. అటువంటి గోశాలని అన్యాక్రాంతం చేస్తూ అక్రమ తవ్వకాలు చేపడుతున్నాం. సిగ్గుచేటు. దీని విషయంలో మేము బీజేపీ కానీ, అంటే నేను బీజేపీ తరఫున వచ్చిన హిందుత్వ సంస్థలందరూ వచ్చి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికే రామగుట్ట వైపున కొందరు కావాలని అక్రమ తవ్వాలు మేము తప్పుపడుతున్నాం. దీనిపైన కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, అలాగే పోలీస్ సిబ్బందికి మేము కోరేది ఏంటంటే ఎవరైతే జరిపినో తవ్వకాలు దానిపైన చర్యలు తీసుకోవాలా. అలాగే మనందరి పరిరక్షణలో భాగంగా, పర్యావరణ పరిరక్షణ భాగంగా ఈ యొక్క పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. ఇంత ల్యాండ్ ఎక్కడ ఉందా? కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మనందరం దీన్ని కాపాడుకొని దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని హిందూ సమాజం తరఫున బహింస